చైనా రోజు రోజుకి టెక్నాలజీ పరంగా వేగంగా అభివృద్ధి చెందుతుంది. రీసెంట్గా చైనా ప్రపంచంలోనే మొట్టమొదటి పవర్ఫుల్ నాన్ న్యూక్లియర్ హైడ్రోజన్ బాంబును తయారు చేసింది. యురేనియం, ప్లూటోనియం లాంటి ఎలిమెంట్స్ని యూజ్ చేయకుండా ఒక అత్యంత ప్రమాదకరమైన వెపన్ని తయారు చేయడం చైనా నేర్చుకుంది. చైనా తయారు చేసిన ఈ ప్రమాదకరమైన వెపన్ గురించి మనం తెలుసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే లిటరల్లీ చైనా మన నేబరింగ్ కంట్రీ అండ్ మన అతిపెద్ద శత్రువు. కాబట్టి వాళ్ళు చేసే ప్రతి పని, డెవలప్ చేసే ప్రతి టెక్నాలజీని అబ్జర్వ్ చేయడం మనకు చాలా అవసరం. ఎందుకంటే చైనా ప్రజెంట్ తయారు చేస్తున్న ఈ అడ్వాన్స్ ఆయుధాలను ఇండియా పైనే ఉపయోగించే అవకాశం ఉంది. కేవలం మన ఇండియా మాత్రమే కాదు, చైనా తయారు చేసిన ఈ టెక్నాలజీని చూసి ప్రపంచమే షాక్ అయింది. మీరు ఇక్కడ ఆర్టికల్లో చూడవచ్చు, చైనాస్ న్యూ వెపన్ షాక్ ద న్యూ వరల్డ్. చైనా తయారు చేసిన ఈ వెపన్ని మోడర్న్ వార్ఫేర్లో ఒక గేమ్ చేంజర్గా చెప్పవచ్చు. ఇది ఎందుకు స్పెషల్ అంటే ఇప్పటి వరకు ఈ భూమిపై ఉన్న మోస్ట్ డేంజరస్ వెపన్స్ న్యూక్లియర్ వెపన్స్. కానీ ఈ న్యూక్లియర్ వెపన్స్ని యూజ్ చేస్తే జరిగే విధ్వంసం మామూలుగా ఉండదు. ప్రాణ నష్టం జరగడంతో పాటు ఆ ప్రాంతం మొత్తం దేనికి పనికి రాకుండా పోతుంది. అక్కడ మనుషులు ఉండలేరు, పంటలు పండించలేం, పచ్చి గడ్డి కూడా మొలవదు. అయితే చైనా తయారు చేసిన ఈ హైడ్రోజన్ బాంబుని న్యూక్లియర్ బాంబులతో రీప్లేస్ చేయవచ్చు. న్యూక్లియర్ వెపన్ అంతా భారీ విస్ఫోటనాన్ని క్రియేట్ చేసే మొట్టమొదటి నాన్ న్యూక్లియర్ వెపనే ఈ చైనా తయారు చేసిన హైడ్రోజన్ బాంబు. అయితే ఇప్పుడు ప్రపంచం చైనా తయారు చేసిన ఈ హైడ్రోజన్ బాంబుకు ఎందుకు భయపడుతుంది అంటే మీ అందరికీ తెలుసు, రష్యాకి యుక్రెయిన్కి మధ్య యుద్ధం గత 3 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఈ యుద్ధంలో రష్యా చాలా డ్యామేజ్ని సహించింది. యుక్రెయిన్కి అమెరికా $100 బిలియన్ ఇచ్చి అడ్వాన్స్ వెపన్స్ని ఇచ్చి రష్యా పైన దాడి చేయించింది. యుక్రెయిన్ రష్యా పైన ఎంత దాడి చేసినప్పటికీ, ఆ దేశానికి ఎంత నష్టం కలిగించినప్పటికీ రష్యా మాత్రం ఎప్పుడూ న్యూక్లియర్ ఆయుధాలని ఉపయోగించలేదు. ప్రపంచం మొత్తం రష్యా ఖచ్చితంగా యుక్రెయిన్ పైన న్యూక్లియర్ ఆయుధాలు ఉపయోగిస్తుంది అనుకున్నారు. కానీ అమెరికా రష్యాను ఎన్ని విధాల చిత్రహింసలు పెట్టినా వాళ్ళు న్యూక్లియర్ ఆయుధాలు ఉపయోగించలేదు. కానీ అమెరికా విషయానికి వస్తే మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, వరల్డ్ వార్ II సమయంలో జపాన్ ఒక్కసారి వాళ్ళ పర్ల్ హార్బర్ పైన దాడి చేసినందుకు జపాన్లోని యూరోసీమా, నాగసాకిల పైన న్యూక్లియర్ ఆయుధాలతో దాడి చేసింది. అందుకే చాలామంది జియోపొలిటికల్ నిపుణులు చెప్పేది ఏమిటంటే, ఈ ప్రపంచంలో మోస్ట్ డేంజరస్ దేశం ఏదైనా ఉంది అంటే అది పాకిస్తానో, మిడిల్ ఈస్ట్ దేశాలో కాదు, అమెరికానే ఈ ప్రపంచంలో మోస్ట్ డేంజరస్ కంట్రీ. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ దేశం ఇంకో దేశం పైన న్యూక్లియర్ వెపన్స్ని యూజ్ చేయలేదు, ఈ అమెరికా తప్ప. అందుకే అమెరికాను ఏ దేశం కూడా పూర్తిగా నమ్మదు. అయితే యుక్రెయిన్తో ఇంత భీకరమైన యుద్ధం జరుగుతున్నప్పటికీ రష్యా న్యూక్లియర్ ఆయుధాలని ఎందుకు ఉపయోగించలేదు అంటే దీనిపై కొన్ని థియరీస్ ఉన్నాయి. మొదటి థియరీ ప్రకారం రష్యాకు సంవత్సరం ముందే అమెరికాలో మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ పవర్లోకి వస్తున్నాడనే విషయం తెలిసింది. చాలామంది అనలిస్టుల ప్రకారం ఒకవేళ అమెరికాలో ట్రంప్ గెలవకపోతే లేదా ట్రంప్పై జరిగిన దాడిలో అతను మరణించి ఉంటే ఖచ్చితంగా రష్యా యుక్రెయిన్ పైన న్యూక్లియర్ వెపన్స్ని యూజ్ చేసేది. అయితే రష్యా అనుకున్నట్టుగానే డొనాల్డ్ ట్రంప్ పవర్లోకి వచ్చాడు. అతను వచ్చిన వెంటనే యుక్రెయిన్ పైన హెవీగా ప్రెజర్ పెట్టి ఆ దేశ ప్రజల్ని, ఆర్మీని డీమోరలైజ్ చేశాడు అండ్ యుద్ధాన్ని ఆపాల్సిందిగా యుక్రెయిన్ ప్రెసిడెంట్ని బెదిరించాడు. వైట్ హౌస్కి పిలిచి మరీ క్లాస్ పీకాడు. రెండవ థియరీ ఏమిటంటే, ఒకవేళ రష్యా న్యూక్లియర్ ఆయుధాలని ఉపయోగించి ఉంటే ఏ దేశం రష్యాకు సపోర్ట్గా ఉండేది కాదు. ఈవెన్ మన ఇండియా కూడా రష్యాకి న్యూక్లియర్ వెపన్స్ని వాడకూడదు అని చాలా స్ట్రిక్ట్గా చెప్పేసింది. అంతేకాదు ప్రపంచం మొత్తం రష్యాకు అగెన్స్ట్గా మారేది. ఎందుకంటే ఒకసారి అమెరికా న్యూక్లియర్ వెపన్స్ని యూజ్ చేసినందుకే వేల మంది మరణించారు, లక్షల మంది ఎఫెక్ట్ అయ్యారు. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి ప్రపంచ దేశాలు ఎట్టి పరిస్థితుల్లో న్యూక్లియర్ ఆయుధాలు ఉపయోగించకూడదని నిర్ణయించుకున్నాయి. రష్యానే కాదు, కొత్తగా సూపర్ పవర్గా మారిన చైనా కూడా న్యూక్లియర్ వెపన్స్ని వాడదు. మీ అందరికీ తెలుసు, చైనాకి తన చుట్టూ ఉన్న ఆల్మోస్ట్ అన్ని దేశాలతో గొడవే ఉంది. కానీ చైనాకి తైవాన్కి మధ్య ఉన్న గొడవ ఒకానొక సమయంలో పీక్కి చేరింది. ఇప్పటికీ చైనా తైవాన్ని తమ దేశంలో ఒక భాగంగా చెప్పుకుంటుంది. కానీ తైవాన్ మాత్రం మేము ఒక ఇండిపెండెంట్ కంట్రీ, చైనాకు మాకు సంబంధం లేదు అని చెప్తుంది. అందుకే ఆ మధ్య చైనా ఎలాగైనా సరే తైవాన్ని ఆక్యుపై చేసుకోవాలని రకరకాల ప్లాన్ చేసింది, కానీ కుదరలేదు. బట్ భవిష్యత్తులో ఖచ్చితంగా చైనాకు తైవాన్కు మధ్య యుద్ధం జరుగుతుంది.
ఆ సమయంలో ఇప్పుడు యుక్రెయిన్ విషయంలో రష్యా ఎలాగైతే స్ట్రక్ అయిందో అలాగే చైనా కూడా సంవత్సరాల పాటు తైవాన్తో యుద్ధంలో స్ట్రక్ అయినప్పటికీ వాళ్ళు న్యూక్లియర్ ఆయుధాలు ఉపయోగించారు. కానీ ఇక్కడ చైనా రష్యా లాగా కామ్గా ఉండే రకం కాదు. అందుకే చైనా ఎంతో తెలివిగా తమ సైంటిస్టులను ఉపయోగించి న్యూక్లియర్ బాంబ్స్కి ఆల్టర్నేట్గా హైడ్రోజన్ బాంబును తయారు చేసింది. తయారు చేయడమే కాదు, రీసెంట్గా ఈ నాన్ న్యూక్లియర్ హైడ్రోజన్ బాంబుని చైనా టెస్ట్ కూడా చేసింది. ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే ఈ వెపన్ ఎక్స్ప్లోడ్ అయినప్పుడు దాదాపు 1000 డిగ్రీ సెల్సియస్ల టెంపరేచర్తో ఒక అతిపెద్ద ఫైర్ బాల్ క్రియేట్ అవుతుంది. ఇప్పటి వరకు మనుషులు తయారు చేసిన ది మోస్ట్ పవర్ఫుల్ నాన్ న్యూక్లియర్ వెపన్ ఇది. ఒకవేళ ఈ వెపన్ని ఏదైనా దేశం పైన, సిటీ పైన ఉపయోగిస్తే ఇది చేసే డిస్ట్రక్షన్కి అక్కడి మనుషుల ఎముకలు కూడా మిగలవు. ఎందుకంటే 1000 డిగ్రీ సెల్సియస్ దగ్గర మన ఎముకలు కూడా బూడిదైపోతాయి. ఇక్కడ ప్రపంచాన్ని షాక్ చేసిన విషయం ఏమిటంటే ఇంత పెద్ద డిస్ట్రక్షన్ చేసే హైడ్రోజన్ బాంబు యొక్క వెయిట్ ఎంతో తెలుసా? కేవలం 2 కేజీలు. కేవలం 2 కేజీల ఒక వెపన్ ఒక సిటీ మొత్తాన్ని తగలబెట్టేస్తుంది అంటే అది ఎంత పవర్ఫుల్ ఉంటుందో మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు. ఇక చైనా తయారు చేసిన ఈ వెపన్ని చూసి ప్రపంచం మొత్తం ఎందుకు భయపడుతుంది అంటే న్యూక్లియర్ ఆయుధాల్లో ఉపయోగించే ప్లూటోనియం, యురేనియంని యూజ్ చేయకుండా ఇంత పవర్ఫుల్ వెపన్ని తయారు చేయడం పాసిబుల్ అవుతుంది అని ఇప్పటి వరకు ఎవరు అనుకోలేదు. కానీ చైనా శాస్త్రవేత్తలు దీన్ని చేసి చూపించారు. ఇలాంటి హైడ్రోజన్ వెపన్స్ ఇప్పటి వరకు ఏ దేశం దగ్గర లేవు. అందుకే ఇప్పుడు చైనా దగ్గర ఒక మంచి అవకాశం ఉంది. రేపు వీళ్ళు తైవాన్పై దాడి చేసినప్పుడు ఇలాంటి ఆయుధాలు ఉపయోగించవచ్చు. ఎందుకంటే ఇంటర్నేషనల్ లాస్ ప్రకారం న్యూక్లియర్ ఆయుధాలను ఉపయోగించకూడదు, కానీ హైడ్రోజన్ వెపన్స్ని యూజ్ చేయకూడదు అని ఎక్కడా రాసిలేదు. దానికి సంబంధించి ఎటువంటి ట్రీటీ లేదు. పైగా ఇలాంటి ఆయుధాలు కేవలం చైనా దగ్గర మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఇతర దేశాలు వీటిని తయారు చేసే లోపు చైనా వాటితో ఎవరిపైనైనా దాడి చేయొచ్చు. వాటికి సంబంధించి ఎటువంటి రూల్స్ ప్రజెంట్ లేవు. ఇక్కడ మోస్ట్ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే చైనా ఈ వెపన్ని తయారు చేసిన టైమింగ్. చైనా ఏ పని చేసినా ఊరికే చేయదు. దానికంటూ ఒక డీప్ మీనింగ్ అండ్ పర్పస్ ఉంటుంది. మీ అందరికీ తెలుసు, ప్రజెంట్ చైనా అండ్ అమెరికా మధ్య టారిఫ్ వార్ నడుస్తుంది. రీసెంట్గానే ట్రంప్ చైనా పైన 245% టారిఫ్ని విధించాడు. దాంతో చైనాలోని చాలా కంపెనీలు మూసుకుపోతున్నాయి. పెద్ద పెద్ద కంపెనీలు ఆ దేశాన్ని వదిలి ఇండియా, ఇతర దేశాలకు షిఫ్ట్ అవుతున్నాయి. ఇలాంటి సమయంలో చైనా తన పవర్ని, తన క్యాపబిలిటీని ప్రపంచానికి డిస్ప్లే చేస్తూ ఈ మోస్ట్ పవర్ఫుల్ నాన్ న్యూక్లియర్ హైడ్రోజన్ బాంబుని టెస్ట్ చేసింది. ఇది ఇండైరెక్ట్గా అమెరికాకు వార్నింగ్ లాంటిది. మేము ఇంత అడ్వాన్స్గా ఉన్నాము, మా దగ్గర ఇలాంటి అడ్వాన్స్ వెపన్స్ ఉన్నాయి అని అమెరికాకు చెప్పడానికి చైనా ఇప్పుడు ఈ హైడ్రోజన్ బాంబుని తయారు చేసి టెస్ట్ చేసింది. ఇప్పుడు మీలో కొంతమందికి డౌట్ రావచ్చు, అదేంటి బ్రదర్, హైడ్రోజన్ బాంబ్ అనేది ఎప్పటి నుంచో ఉంది కదా, చైనా కొత్తగా కనిపెట్టడం ఏంటి? ఆల్రెడీ అమెరికా, ఈవెన్ మన ఇండియా కూడా ఈ హైడ్రోజన్ బాంబులను టెస్ట్ చేసింది అని. అది వాస్తవమే. నిజానికి హైడ్రోజన్ బాంబుని అమెరికా 1952లోనే మొట్టమొదటిసారిగా టెస్ట్ చేసింది. కానీ ఇక్కడ డిఫరెన్స్ ఏమిటంటే అమెరికా అండ్ మన ఇండియా టెస్ట్ చేసినవి థర్మో న్యూక్లియర్ వెపన్స్. అంటే అవి కూడా న్యూక్లియర్ వెపన్స్ కేటగిరీ కిందకి వస్తాయి. ఎందుకంటే వాటిలో యురేనియం లేదా ప్లూటోనియం లాంటి ఎలిమెంట్స్ని యూజ్ చేస్తారు. కానీ చైనా తయారు చేసింది నాన్ న్యూక్లియర్ హైడ్రోజన్ బాంబ్. అంటే చైనా న్యూక్లియర్ ఎలిమెంట్స్ అయిన యురేనియం, ప్లూటోనియం అవసరం లేకుండానే అత్యంత పవర్ఫుల్ వెపన్ తయారు చేయగలిగింది. ఈ విషయమే ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే ఇప్పటి వరకు ఇలా ఏ దేశం కూడా చేయలేకపోయింది. అండ్ ఇప్పుడు చైనా ఈ వెపన్ని ఏ దేశం పైన అయినా యూజ్ చేయవచ్చు. ఎందుకంటే ఇలాంటి పవర్ఫుల్ నాన్ న్యూక్లియర్ వెపన్స్ గురించి ఇప్పటి వరకు ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు. అందుకే చైనా కనిపెట్టిన ఈ టెక్నాలజీ గ్లోబల్ వార్ఫేర్లో ఒక గేమ్ చేంజర్ లాంటిది. చైనాని చూసి ఆల్రెడీ అమెరికా ఇలాంటి టెక్నాలజీ డెవలప్ చేయడం మొదలుపెట్టేసింది. మన ఇండియా కూడా ఇలాంటి ఒక వెపన్ని తయారు చేయాల్సిన అవసరం ఉంది. ఇన్ఫ్యాక్ట్ మనకు అమెరికా కంటే ఎక్కువ అవసరం ఉంది. ఎందుకంటే చైనా మన పక్కనే ఉండే దేశం, పైగా మన శత్రు దేశం. వాళ్లకు మనకు అనేక గొడవలు జరిగాయి, భవిష్యత్తులో జరిగే అవకాశం ఉంది. కాబట్టి మనం ఆల్వేస్ చైనా విషయంలో ప్రిపేర్గా ఉండాలి. కానీ చైనాని మనం ఇప్పుడే అందుకోవడం కష్టం. చైనా అన్ని రంగాల్లో అభివృద్ధి, టెక్నాలజీ, సైన్స్, ఈవెన్ ప్రజల్లో సివిక్ సెన్స్ విషయంలో కూడా మనకంటే చాలా ముందుంది. ప్రజెంట్ సౌత్ ఏషియా దేశాల పరిస్థితి ఎలా ఉంది అంటే మన ఇండియాను ఒక 50 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్తే ఎలా ఉంటుందో ఇప్పుడు పాకిస్తాన్ అలా ఉంది.
అదే 100 సంవత్సరాలు ముందుకు తీసుకెళ్తే ఎలా ఉంటుందో చైనా ఇప్పుడు అలా ఉంది. మనం చైనాతో చాలా వెనుకబడి ఉన్నాం. కానీ దాని అర్థం మనం వీక్ అని కాదు. రేపు యుద్ధం వస్తే చైనాకి మనం భారీ డ్యామేజ్ని చేయగలం. గెలుస్తామా లేదా అనేది సెకండరీ. కానీ చైనాకి కోలుకోలేని దెబ్బను మనం కొట్టగలము. యుద్ధం అంటేనే డిస్ట్రక్షన్. 2 దేశాల మధ్య యుద్ధం జరిగితే ఏ దేశం గెలవదు. 2 దేశాలు నాశనం అవుతాయి. మొత్తంగా చైనా కేవలం మన ఇండియాతోనే కాదు, ప్రపంచంలోని అన్ని దేశాల కంటే ముందుంది. అలాంటి చైనాను మనం బీట్ చేయగలమా? బీట్ చేయాలి అంటే మన దేశంలో ఎటువంటి మార్పులు తీసుకురావాలి? మత రాజకీయాలు, కుల రాజకీయాల్ని పక్కన పెట్టి ప్రజలు అండ్ నాయకులు అభివృద్ధి పైన ఫోకస్ చేయాలి అంటే ఏం చేస్తే బాగుంటుంది? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 10,000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ. కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.